దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునగాక. ఇల్లందు ప్రాంతంలో దేవుని సత్యాన్ని ప్రకటించడానికి, మీతో పంచుకోవడానికి నాకు అవకాశం కలిగించిన మిత్రులు సునీల్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దానికి నాతో పాటు చర్చా వేదికలో పాల్గొంటున్న మిత్రులు డాక్టర్ సత్యవేద సాగర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి 4 వచనములలో ముందుగా చదివి మీ ముందు సత్యాన్ని విడమర్చి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి 4 వచనములలో, శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడైన తండ్రి, ఆమేన్. స్నేహితులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువుల వారు శిష్యులు అడిగిన ప్రశ్నకు గాను పరలోకములో ఎవరు గొప్పవాడు అన్నదానికి, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు కావాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు అని చెప్పారు. పరలోక రాజ్యంలో ఒకడు గొప్పవాడుగా ఉండాలంటే చిన్న బిడ్డల స్వభావము రావాలని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తరతరాలుగా క్రైస్తవ సమాజము మార్టిన్ లూథర్ మహనీయుడు సంఘ సంస్కరణ ప్రారంభించినప్పటి నుండి కూడా మానవుడు జన్మతో సహా పాపముతో పుడుతున్నాడు, పాప స్వభావముతో పుడుతున్నాడు అని బోధిస్తూ వచ్చారు సంఘ సంస్కర్తలంతా కూడా. ఎలాగున సంభవిస్తుంది అంటే, మొట్టమొదటిగా మానవుడు మొదటి మానవుడైన ఆదాం అనే హెబ్రీ భాష పదంలో పిలిచారు. ఆదాం అను మాటకు మనుష్యుడు, మానవుడు అని అర్థం. ఈ మొదటి మానవుణ్ణి దేవుడు రూపొందించినప్పుడు ఆయన పర్ఫెక్ట్ గా పరిశుద్ధుడుగానే తయారు చేయబడ్డాడు. కొన్ని సంవత్సరముల పాటు దేవునితో పరిశుద్ధుడుగా సహవాసం చేయగలిగాడు. కానీ ఎప్పుడైతే పాపము అనున్నది ఆదాము హవ్వలలో ప్రవేశించిందో, దేవునితో సహవాసం అనున్నది పోగొట్టుకున్నారు. దేవునితో ఎడబాటు అనేది జరిగింది. అలాగున పాపమును బట్టి ఆత్మ సంబంధమైన స్నేహం, దేవునితో ఉండవలసిన ఆత్మీయ అనుబంధం మానవుడు కోల్పోయాడు. ఆ తర్వాత శారీరకమైన నష్టాన్ని కూడా తెచ్చుకున్నాడు. శారీరక నష్టం ముందు కాదు, దేవుడితో స్నేహాన్ని పోగొట్టుకోవడం అనే ఆత్మ సంబంధమైన స్నేహం ముందుగా నష్టం జరిగింది. కనుక పాపమును బట్టి ఆత్మకు నష్టం కలిగింది, దేహమునకు కూడా నష్టం కలిగింది. ఇలాగున మనుషుడు 2 విధములుగా పాపమును బట్టి నష్టపోయాడు. కనుక ఆదాము హవ్వలు సృష్టించబడినప్పుడే పాపులుగా చేయబడలేదు. అంతేకాదు, వారిని వివాహములో జతపరిచినప్పుడు కూడా అది పాపము కాదు, అది పవిత్రమైన లైంగిక సంబంధం అని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడే ఆ వివాహాన్ని జరిగించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా కానా వివాహములో హాజరై ఆ కొరతను తీర్చడం ద్వారా వివాహము ప్రాముఖ్యమైనదని, అది దేవుని చిత్తమని ఆయన తెలియజేశాడు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32వ వచనములో పౌలు భక్తుడు కూడా ఆ సంబంధము, భార్యాభర్తల అనుబంధము అనున్నది క్రీస్తుకు సంఘమునకు ఉన్న అనుబంధమును పోలి ఉంది అని చెప్పాడు. కనుక భార్యాభర్తల సంబంధం కూడా పరిశుద్ధమైనదే అని తెలియజేశాడు. అంతేకాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో కూడా వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని చెప్పారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఆ గొర్రె పిల్లకు సంఘమునకు జరగబోతున్న వివాహమును కూడా చూపించారు. ఈ వచనాలన్నిటి ఆధారంగా వివాహము, భార్యాభర్తల లైంగిక సంబంధము పాపము కాదు. కానీ పాపము అన్నది లైంగిక సంబంధమునకు ముందు జరిగింది, లేదా ఈ పాపము జరిగిన తర్వాతే వారు పిల్లలను కన్నారు. మొదటి జనాంగం, మొదటి మనుషులు. తద్వారా
ఈ పాపపు స్వభావమును పంచుకొని వారి కన్న పిల్లలు కూడా పుడుతూ వచ్చారు. అలాగే లూయిస్ పాస్చర్ అను జీవశాస్త్రవేత్త, జెనెటిక్ సైంటిస్ట్ చెప్పింది ఏమిటంటే, ప్రతి జీవి తన వంటి జీవినే కంటుంది అని చెప్పాడు. ఒక జీవి వేరొక రకమైన జీవిని కనడము సాధ్యం కాదు, కానీ తన వంటి లక్షణములు కలిగిన జీవినే కంటుంది అని చెప్పాడు. అలాగనే పాపపు స్వభావమును ధరించుకున్న ఆదాము లోపల నుండి పుట్టిన మానవులు లేక ఆయన కుమారులు, ఆయన సంతానము ఆయనలోని పాపపు నైజమునే పంచుకొని పుట్టారు. పులి పిల్లకు పులియే పుడుతుంది, మేకకు మేకయే పుడుతుంది, నాగుపాము కడుపున నాగుపామే పుడుతుంది. ఈ పుట్టినప్పుడు దాని యొక్క లక్షణములు బహిర్గతం కాకపోవచ్చును, కానీ అది ఎదుగుతూ ఉన్న కొద్దీ దానిలోని సర్పపు లక్షణములు బహిర్గతం అవుతాయి. ఎవరైనా ట్రైనింగ్ ఇస్తే వచ్చిందా కాటు వేయడం అనే లక్షణం, లేక విషము చిమ్మడం అనే లక్షణం ఎవరైనా నేర్పిస్తే వచ్చిందా అంటే కాదు. అది నాగుపాము జన్మకు గనక పుట్టి ఉంటే దాని రక్తములోనే ఈ విషమును తయారు చేసుకోగలిగిన లక్షణం, తనకు ప్రమాదము సంభవించినప్పుడు మనుషుని కాటు వేయగలిగిన లక్షణం అన్నది వస్తుంది. అలాగే మనుషుని లోపల పాపం అనేది ఎందుకు కనబడుతుంది, ఎందుకు చేస్తున్నాడంటే, పాపపు జనాంగమునకు, పాపపు మనుషునికి పుట్టాడు గనక ఆ పాపపు స్వభావము అనగారిపోయి ఉంటుంది. తన శరీరములో అవసరమును బట్టి, సందర్భాన్ని బట్టి, వయస్సును బట్టి అది బహిర్గతమవుతూ పాపపు కర్మను జరిగిస్తూ ఉంటుంది. స్వభావ పాపము కర్మ రూపములో బహిర్గతం అవుతూనే ఉంటుంది. కనుక స్నేహితులారా, ఈ వాదముతో నేనేమి మీకు మీ ముందు తెలియచేయ ప్రయత్నం చేస్తున్నానంటే, మానవుని లోపల జన్మతోనే పాపపు నైజం కలిగి పుడుతున్నాడు. పాపపు నైజం కలిగి పుడుతున్నాడు కనుకనే ఆ సందర్భాన్ని బట్టి, వయస్సును బట్టి పాపమును జరిగిస్తూ ఉన్నాడు. అంతేగాని మధ్యలో ఎక్కడో వేరే బయట నుండి ఇతని దేహంలోనికి పాపము రావట్లేదు. అంతేకాదు, మానవుని జీవితానికి మరణం అసలు ఎందుకు వస్తుంది? వై ఏ పర్సన్ ఈస్ ఫేసింగ్ ద డెత్ అంటే, బికాస్ ఆఫ్ ద సిన్, పాపమును బట్టి మరణం అనుదాన్ని ఎదుర్కొంటున్నాడు అని రోమా పత్రికలోని 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఏమిటంటే, ఒక్క అపరాధము మూలముగా పాపము మూలముగా మరణమును ఈ లోకములో ప్రవేశించాయి. లోకంలో అంటే ఈ లోకం అనగా ఈ గాలి, ఈ బస్ స్టాండ్, ఈ ప్రాంతం అని కాదు. లోకము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఈ మట్టి ముద్దను, ఈ గాలిని, చెట్లను ప్రేమించాడని కాదు. లోకములో తను ప్రేమించి సృష్టించుకున్న మానవుని దేవుడు ప్రేమించాడు. అలాగే లోకం అనగా మానవుడు అనర్థం. అలాగే లోకములోనికి పాపం వచ్చిందంటే మానవునిలోనికి పాపం ప్రవేశించింది అనే అర్థం. కనుక స్నేహితులారా, ఇలాగున ఒక్క అపరాధము మూలముగా మానవులలోనికి పాపపు స్వభావం, పాపపు నైజం ప్రవేశించింది. అలాగే 16వ వచనంలో, 5వ అధ్యాయం 16వ వచనంలో, ఒక్కని మూలముగా అనేకులు చనిపోతూ ఉన్నారు. మరణం ఎందుకు వస్తుంది అనగా, పాపపు స్వభావం నాలో ఉంది గనక మరణం వస్తుంది. పసిబిడ్డకు కూడా మరణం ఎందుకు వస్తుంది? పాపము అతని స్వభావములో, శరీరములో ఉంది గనక మరణం అనేది ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు విషయానికి వచ్చి మనం ఆలోచన చేస్తే, యేసు మీద మరణము ఏలుబడి చేయలేకపోయింది. కారణం ఏమిటి అంటే, ఆయన దేహములో పాపపు స్వభావము, పాపపు క్రియ లేదు గనక మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. వెరాస్ చిన్న పిల్లవాడిని మరణము బంధించి ఉంచుతుంది. కారణం ఏమిటి అంటే, అతనిలో ఉన్న పాపపు నైజమును బట్టి అతని దేహము కులిపోతుంది. కారణం ఏమిటి? పాపపు స్వభావమును బట్టి. మన దేహము వృద్ధాప్యం రావడానికి, రోగాలు రావడానికి, మరణం రావడానికి కారణము కూడా పాపమే. పాపం అన్నది కారణం. ఈ పాపం అన్నది పెద్దవాళ్ళలో ఉంది గనక వారికి మరణం వస్తుంది, పసిపిల్లవాళ్ళలో ఉంది గనక వాడికి మరణం వస్తుంది. మరణం అనేది కారణం. అది ఆదామును సృష్టించినప్పుడు పాపము లేనప్పుడు ఆయన మరణించే శరీరముతో లేడు. కానీ పాపం అతనిలో ప్రవేశించగానే మరణం అనేది అతనిలో ప్రవేశించి అతను చనిపోవలసిన దుస్థితి ఏర్పడింది. కనుక ఆ పిల్లవాడు మరణిస్తున్నాడంటే కారణము ఇతనిలో ఉన్న పాపపు నైజమును బట్టే, స్వభావమును బట్టే. అయితే ఈలాగున మనుషులలో అనేకులు పాపులుగానే చేయబడ్డారు అని దేవుని వాక్యం చెబుతోంది. రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో,
ఒక్కని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. Many were made as a sinners. When we are made in the womb of mother, we were made as a sinners. మనం పాపులుగా తల్లి గర్భములోనే రూపొందించబడ్డాము, తయారు చేయబడ్డాము అని కింగ్ జేమ్స్ వర్షన్ లో ఉన్న వర్షన్ నేను చదివాను ఇప్పుడు. ఇలాగున్న స్నేహితులారా, మానవుని యొక్క ఈ జన్మలోనే పాపం ఉన్నది గనక అది ఊహ తెలిసి తెలియని బాల్యంలో కూడా అది ప్రత్యక్షమవుతుంది. అందుకే యోబు భక్తుడు అన్నాడు 13వ అధ్యాయం 26వ వచనంలో యోబు గ్రంథంలో, నా బాల్య పాపములు అన్నాడు. అనగా బాల్యములోనే యోబులో పాపం ఉంది. అంతేకాదు దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. ఏమనంటే అతను యథార్థవంతుడు, నీతిమంతుడు అని చెప్పడమే కాకుండా చెడుతనమును విసర్జించినవాడు. అంటే చెడుతనము ఒకప్పుడు అతనిలో ఉండింది, ఇప్పుడు దాన్ని విసర్జించేశాడు అని చెప్పాడు. ఇలాగున యోబు మాత్రమే కాదు స్నేహితులరా, మనుషుని యొక్క బాల్యము నుండి కూడా వాడి ఊహంతా చెడ్డది అని చెప్పారు. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము, 8వ అధ్యాయము 21వ వచనములో మానవుడు బాల్యము నుండి చెడ్డవాడు. ఈ బాల్యములో చెడు ఎలాగ వచ్చింది అంటే మనిషిని జన్మలో ఉన్న స్వభావము, ఆదాము నుండి మనము పంచుకున్న స్వభావము బాల్యములో నుండే అది క్రియారూపములో, కర్మ రూపములో కనబడుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనములో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పబడింది. రోమా పత్రికలోనే పౌలు భక్తుడు రాస్తూ 7వ అధ్యాయము 17వ వచనము 18వ వచనములో, నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుతూ ఉన్నాను అని అన్నాడు. యేసు కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమిటా స్టేట్మెంట్ అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని యేసయ్య స్టేట్మెంట్ చేస్తే పౌలు అన్నాడు, నాలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. ఎందుకు యేసు అలాగూ ఛాలెంజ్ చేయగలిగాడు? పౌలు ఎందుకు ఇలాగూ నాలో మంచిది లేదని చెప్పగలుగుతున్నాడు అంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని యేసు ప్రభు జన్మకు ముందు గాబ్రియేలు దూత పరలోకము నుండి దిగి వచ్చి చెప్పాడు మరియతో. ఈ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే, ఈ శిశువు తప్ప భూమి మీద పుట్టిన శిశువులందరూ కూడా అపరిశుద్ధులు. కనుకనే ఈ శిశువు గురించి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అని చెప్పవలసి పరిస్థితి వచ్చింది. స్నేహితులారా, ఇలాగున మానవుని లోపల పాపము అనేది నివసిస్తూ ఉన్నది. ఎక్కడ? నా అవయవములలో నివసిస్తుంది అని చెప్పాడు. అవయవములు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుండి కూడా నాలో ఏమి నివసిస్తుంది? పాపం అన్నది నివసిస్తుంది. అవయవములు ఎప్పుడు తయారయ్యాయి? పుట్టిన తర్వాత 10 సంవత్సరాలకు లేక 5 సంవత్సరాలకు తయారయ్యాయా? కాదు. తల్లి గర్భములోనే ఈ 9 నెలలలో అవయవములు రూపకల్పన చేయబడ్డాయి. కనుక ఈ అవయవములలో పాపము ఎప్పుడు ప్రవేశించిందంటే, తాను అవయవములుగా రూపొందించుకుంటున్నప్పుడే, తన రక్తము తల్లి రక్తం పంచుకొని పుడుతున్నప్పుడే అతని లోపల ఈ పాపం అనే స్వభావం కూడా పంచుకొని పుడుతూ ఉన్నాడు. ఇలాగున మనుషులందరూ కూడా జన్మతో పాపులు గనుకనే ఈ పాపపు స్వభావము మనిషిని కర్మ పాపమునకు, క్రియా పాపమునకు దారి తీస్తుంది. యేసు ప్రభు నికోదేము అను ధర్మశాస్త్రోపదేశకుడు వృద్ధునితో చెబుతూ వచ్చాడు. ఏమిటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ఒకడు క్రొత్తగా ఎందుకు జన్మించాలి? మొదటి జన్మకి ఏమైందని అంటే, మొదటి జన్మ ఆదాము రక్తమును పంచుకొని పుట్టిన జన్మ, పాపముతో నిండిన జన్మ గనక ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం సాధ్యం కాదు. ఇలాగున మనుషుని మొదటి జన్మ పాప భూయిష్టమైనదని యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. స్నేహితులారా, ఈ రోజు లోపల ఇలాగున జన్మ పాపము అంటూ లేదు అనే వాదన, బోధ క్రీస్తు సంఘములో తరచుగా అక్కడక్కడ ప్రచారం జరుగుతుంది. అయినా నా డౌట్ ఏమిటంటే, అసలు ఇంతకాలము మానవుడు జన్మతో పాపి అని నమ్ముతున్న విశ్వాసికి జన్మతో నీలో పాపము లేదు అని చెప్పడం ద్వారా అతనికి క్రీస్తు సంఘములో జరిగే మేలేమిటి? అతనికి దేవునిలో ఎదుగుదల ఏమైనా కలుగుతుందా? జన్మ పాపములో నీలో లేదు అని చెప్పడం ద్వారా అతన్ని మనం పరలోక రాజ్యంలో ఇంకొక మెట్టు ఉన్నత దశకు ఎదిగింప చేయగలుగుతున్నామా? ఏమి లాభము జరిగింది? పైగా జన్మతో పాపము లేదు అనడం ద్వారా నేను మంచివాణ్ణే పుట్టుకతో, కనుక నేను నాలో మంచి ఉంది, నేను మంచివాణ్ణి, నీతిపరుణ్ణి అనే స్వంత నీతి భావన వ్యక్తిలో డెవలప్ కావడానికి మనం అవకాశాన్ని కల్పించే వారం అవుతున్నాం.
కానీ ఒక చిన్న మాట చెబుతాను దయచేసి. స్నేహితులారా, మరి మానవునిలో ఇలాగ పాపం ఉంటే పుట్టిన పసికందు కొన్ని రోజుల్లోనే మరణిస్తే నరకానికి వెళ్తాడా? మీరు చెబుతున్న దాని ప్రకారం మానవుడు పాపి. ఈ పాపి అయిన మానవుడు పుట్టడంతోనే 3 నెలలకు 6 నెలలకు ఊహ తెలియకుండానే చాలా మంది పసికందులు కూడా మరణిస్తున్నారు. అయితే ఈ పసికందు ఏం నేరం చేశాడని వాడికి ఏమీ తెలియకముందే వాడు చనిపోయాడు. వాడు నరకానికి వెళ్ళడం ఎంతవరకు న్యాయం దేవుడికి అనే ప్రశ్న ఉత్పన్నం కావాలి. దానికి జవాబు కూడా లేఖనం చెబుతుంది. ఏమిటంటే, జన్మతో పాప స్వభావం ఉన్నప్పటికీ పుట్టిన పసికందు మరణిస్తే పరదైసు అను ఆత్మలు విశ్రాంతి పొందే లోకములోనికి వెళుతున్నారు. పరలోకమునకు వెళ్ళరు, పరదైసు అనే ఆత్మల లోకములోనికి వెళ్తారు. ఇలాగున పెండింగ్ స్టేజ్ అన్నమాట. ఏ దేవుని యొక్క తీర్పు దినము వరకు పెండింగ్ స్టేజి. పరిశుద్ధుడుగా మరణించిన ఆ పరదైసులోనికి వెళ్తూ ఉన్నాడు. కనుక ఈ పుట్టిన పసికందు పాపి అయితే ఇతనికి మాత్రం ఎందుకు పరదైసును వాగ్దానం చేశారు, పరదైసును ఇచ్చారు అంటే గమనించాలి స్నేహితులారా. మనుషునిలో స్వభావ సిద్ధంగా వచ్చిన పాపమునకు శిక్షకు యోగ్యమైనది కాదు, క్షమకు యోగ్యమైనది. స్వభావ సిద్ధముగా వచ్చిన పాపము శిక్షకు యోగ్యమైనది కాదు, అది క్షమాపణకు యోగ్యమైనది. అలాగే ఈ జన్మతో వచ్చిన స్వభావము కర్మ రూపములో దాల్చినప్పుడు, కర్మలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు మనుష్యుడు శిక్షార్హమైన పాపిగా మారుతూ ఉన్నాడు. అంచేత ఈ చిన్న శిశువు ఏ పాపము లేకుండానే, ఏ పాపము చేయకుండానే మరణించాడు. క్రియా పాపం అన్నది అతనిలో లేదు, స్వభావ పాపం ఉన్నది గనక అతనికి పరదైసును దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఇప్పుడు చిన్న వివరణ ఇచ్చి ముగించేస్తాను నేను. ఏమిటంటే, ఈ చిన్న శిశువుతో పోల్చి చెప్పాడు. నేను మొదటి మూలవచనం చదివాను. ఏమిటంటే, చిన్న బిడ్డ లాంటి వారైతేనే పరలోకమునకు వారసులు అవుతారు. ఏమిటి ఆ వివరణ అంటే, మా చిన్న పిల్లల్లో పాపము లేదు కాబట్టి మీలో కూడా లేకుండా తయారుగండి అని కాదు. చిన్న బిడ్డ లోపల పాపపు స్వభావం ఉన్నను పాపపు కర్మ జరగడానికి అతని అవయవములు సహకరించవు. చిన్న పిల్లవాడి లోపల నైజం ఉన్నది, కానీ అతని శరీరం అందుకు, అవయవములు అందుకు సహకరించవు. అబద్ధం ఆడాలనుకున్నాడు పిల్లవాడు అనుకోండి, కానీ అతని భాష అతనికి ఇంకా రాదు గనక అతను అబద్ధములు ఆడలేడు. వ్యభిచారం ఎందుకు చేయలేడు? వాని అవయవములు అందుకొరకు ఇంకా ఎదగలేదు గనక. ఇలాగున స్వభావ పాపము కర్మ పాపమునకు దారి తీయట్లేదు. అయితే ఇప్పుడు శిష్యులుగా 3 సంవత్సరములు యేసుక్రీస్తుతో ఉండి ఆయన బోధనలో ఎదిగిన వారితో అంటున్నాడు, మీలో ఎవడు గొప్పవాడు అవుతాడంటే చిన్న బిడ్డ లాంటి మనస్సు. అంటే అర్థం ఏంటి? ఈ చిన్నవాడి లోపల పాపము నియమము అన్నది ఉన్నను తాను ఏ విధంగా పాపము చేయడో, అలాగే మీలోనూ పాపము చేయదగిన పరిస్థితి మీ శరీరములలో ఉన్నను మీరు కూడా భక్తుడిగా నీ దేహమును పాపమునకు కాకుండా నీతికి దాసులుగా సమర్పించుకోగలిగినప్పుడు మీ దేహము కూడా పసిపిల్లవాడు ఏ విధంగా పాపము చేయలేకపోతున్నాడో భక్తుడు కూడా పాపము చేయలేని స్థితి వస్తుంది. ఇలాగూ పాపము చేయలేని స్థితిలోనికి తనను తాను ఎదిగింప చేసుకోవాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో చెప్పాడు, ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నియమమును మనము జయించగలం. మనలో ఉన్న నియమమును జయించాలంటే మనంతట మనకు సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ నియమము, పరిశుద్ధాత్మను లా మనలోనికి రావాలి. ఇలాగ మనలోనికి వచ్చినప్పుడు మనము పాపమును, పాపపు క్రియలను జయించగలుగుతాం. ఇలాగున ఒక భక్తుడు చిన్న పిల్లవాడి వలె మారిపోతున్నాడు. చిన్న పిల్లవాడిలో నైజం ఉన్నది, లక్షణం ఉన్నది, కానీ పాపము చేయడు. పెద్దవాడిలో కూడా నైజం ఉన్నది, లక్షణములున్నాయి, చేయగలిగిన కెపాసిటీ తనకుంది. ఆయనను పాప నియమములను చంపివేయగలిగాడు పరిశుద్ధాత్మ సహాయంతో. కనుక ఈ చిన్న పిల్లవాడితో పోల్చి చెప్పాడు. స్నేహితులారా, ఇలాగున మనము చిన్న బిడ్డ వంటి వారం కావాలి. అనగా చిన్న బిడ్డ పాపము నైజం ఉన్నను తన అవయవములు ఏ విధంగా పాపమునకు అప్పగించలేడో మనం కూడా పాపము నైజం మనలో ఉన్నది, నియమం ఉన్నది, కానీ ఆ నియమమును శరీర క్రియలను చంపుతూ, శరీర క్రియలను సిలువ వేస్తూ మనము నీతికి దాసులుగా మన శరీరములను అప్పగిస్తున్నాం. అలాగున మనుష్యుడు చిన్న బిడ్డ స్వభావంలోనికి వెళ్ళిపోగలడు.
నేను అడుగుతున్నాను, అసలు మరణం అన్నది ఎందుకు వస్తూ ఉన్నది? మనిషికి చిన్న బిడ్డైనా పెద్దవాడైనా ఎవరైనా మరణం అన్నది ఎందుకు వస్తూ ఉన్నది? రెండవది, మొదటి జన్మే పరిపూర్ణమైనదైతే మళ్ళీ మీరు రెండవసారి జన్మించాలని యేసు ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అలాగే పాపము అన్నది శరీరంకి అంటుతుంది కానీ ఆత్మకు అంటట్లేదు అని చెబుతూ ఉన్నారు. స్నేహితులారా, పాపము జరిగినప్పుడు మొట్టమొదట జరిగింది శాపము కాదు, దేవునితో ఎడబాటు అన్నది జరిగింది. ఆదాములో జరిగినప్పుడు మొట్టమొదట దేవునితో ఎడబాటు, దేవునితో సంబంధం ఉంటున్నది ఏమిటి? అసలు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక మనలో ఉండే ఆత్మను భాగమే ఆ ఆత్మ స్వరూపుడైన దేవునితో సంభాషించగలదు. కనుక ఈ మనుషునిలో ఉన్న ఆత్మీయ ఎడబాటు మొట్టమొదట పాపము ద్వారా జరిగింది. కనుక పాపమును బట్టి ఆత్మకు ఎడబాటు కలుగుతూ ఉన్నది, లేక దేవునితో ఎడబాటు అనేది మొదటిగా జరుగుతుంది. ఆ తర్వాత శరీర సంబంధమైన శాపము మన మీదకి వచ్చింది, లేక మరణం అనేది వచ్చింది. సో టూఫోల్డ్ డ్యామేజ్ జరుగుతుంది పాపమును బట్టి. ఆత్మ నాశనం అవుతుంది, నశించిపోతుంది. అలాగే శరీరము కూడా దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి గురి అవుతుంది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏమిటి మనలో చచ్చిపోయి ఉన్నది? ఎఫెసీ సంఘ విశ్వాసుల్లో ఏమిటి చచ్చిపోయి ఉన్నది అంటే వారి ఆత్మ పాపమును బట్టి చనిపోయి ఉన్నది. క్రీస్తు యేసునందు మళ్ళీ మన ఆత్మ బ్రతికించబడి మనము దేవుని రాజ్యమునకు యోగ్యులుగా, లేక దేవునితో మాట్లాడగలిగి, దేవునితో సంభాషించగలిగి, దేవుడు మాట్లాడితే మనం వినగలిగే పరిస్థితి మనకు వస్తుంది. కనుక స్నేహితులారా, మనుషుని లోపల జన్మతోనే పాపము అనున్నది ఉన్నది. అయితే యేసు ప్రభువును ఒకసారి ప్రశ్నించారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కారణమా, వీడు చేసిన పాపము కారణమా అంటూ ప్రశ్నించారు. స్నేహితులారా, అసలు ఆ మొదటి ప్రశ్న విధానమే తప్పు. ఎందుకనగా వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు చేసిన పాపము కారణమా అంటున్నారు. పుట్టక ముందే వాడు పాపం ఎలా చేయగలడు? వీడు పుట్టడానికి వీడేమైనా పాపం చేశాడంటే వాడు పుట్టనే లేదు, పాపం ఎక్కడ చేయగలడు? అంటే మనిషి, యేసు ప్రభు చెప్పాడు, అసలు ఈ వీడికి గుడ్డితనం రావడం అనేది తల్లిదండ్రుల పాపమును బట్టి కాదు, వీడి పాపమును బట్టి కాదు. దేవుడి మహిమ వీనిలో కనపరచబడడానికే వీడు గుడ్డిగా పుట్టడం జరిగింది. సో అక్కడ ఏం క్లియర్ చేస్తున్నాడంటే యేసు ప్రభుల వారు, వాడి లోపలి గుడ్డితనాన్ని వాడు అలాగ సృష్టించబడ్డాడు కానీ తల్లిదండ్రుల పాపము గాని వాడి పాపము గాని కారణం కాదు. అలాగే దేవుడు మనిషిని యథార్థవంతునిగా సృష్టించాడు అని చెబుతున్నాం. సృష్టించాడు అన్నాడు గాని తయారు చేస్తున్నాడు అనలేదు. ప్రసంగి గ్రంథంలో మొదటి మానవుని చేసినప్పుడు యథార్థవంతునిగానే తయారు చేశాడు. పాస్ట్ టెన్స్, ఇట్ వాస్ హ్యాపెన్, నాట్ రెగ్యులర్లీ కంటిన్యూ. Because of the time, I am not able to, but I am quoting the reference. Yes. ప్రసంగి గ్రంథంలో స్నేహితులారా, ఇలాగున యథార్థవంతులనుగానే మానవుని సృజించాడు గాని మానవుడు తంత్రములను కల్పించుకున్నాడు అని చెప్పాడు. అంటే మానవుణ్ణి తయారు చేసినప్పుడు, నేను మొదట సెలవిచ్చినట్టుగా ఆదామును తయారు చేసినప్పుడు యథార్థవంతునిగానే చేశాడు, కానీ తంత్రములను కల్పించుకొని లోకమునకు ఆశించిన వాడై తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. పాపమునకు బానిసగా మారిపోయి తన బ్రతుకును నష్టం చేసుకున్నాడు. ఇలాగున మనిషిని లోపల దేవుడు తయారు చేసినప్పుడు పరిశుద్ధుడే, కానీ అతని రక్తం మంచుకొని పుట్టిన వాళ్ళందరిలో కూడా అతనిలో ఉన్న పాపం వస్తున్నది కనుక పుట్టడంతోనే మనుషుడు పాపిగా పుడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్ లో నర్సరీ క్లాస్ కు పంపుతున్నప్పుడు పిల్లలకు చెబుతున్నారు, ఉపమానము చెబుతున్నాను. ఉపమానము లేకుండా ఒక సత్యాన్ని నిరూపించడం సమంజసం కాదు కనుక సత్యము నిరూపించడానికి ఉపమానములు వాడుతున్నాను. ఈ నర్సరీ పిల్లలకు బోధిస్తూ ఉన్నప్పుడు జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా అనే రైమ్ మనందరికి తెలుసు. 3 సంవత్సరముల జానీ అనే పిల్లవాడు తండ్రి అడుగుతున్నాడు, జానీ నీవేమైనా చక్కెర తింటున్నావట్రా అని అడిగాడు. వెంటనే ఈ 3 సంవత్సరముల జానీ అను పిల్లవాడు చెబుతున్నాడు, లేదు నాన్న నేను తినట్లేదు అన్నాడు. ఒరే అబద్ధం ఆడుతున్నావా
అంటే నో పప్ప, లేదు నాన్న, అబద్ధం ఆడట్లేదు అన్నాడు. నీ నోరు తెరవరా అనగానే వాడు నోరు తెరిస్తే అసలు సంగతి అంతా బయటపడింది. ఏమిటి అసలు సంగతి? జానీ అనే పిల్లవాడు, వాడు అంత చిన్న వయసులో వాడు వెళ్ళి తల్లికి తండ్రికి కనబడకుండా చక్కెర డబ్బు దగ్గరకు వెళ్ళి వాడు చక్కెర తీసుకున్నాడు, దొంగతనంగా తీసుకున్నాడు. అలాగే దొంగతనంగా తీసుకోవడమే కాదు, తండ్రి అడిగితే అబద్ధం కూడా చెప్పాడు. నేను అడుగుతున్నాను, అసలు ఆ చిన్న పిల్లవాడికి దొంగతనము చేయాలనే లక్షణం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు కోచింగ్ ఇచ్చారు వాడికి? అలాగే వాడు దొంగతనం చేశాడు, సరే, తండ్రి అడిగితే అబద్ధం చెప్పాలని కూడా వాడికి ఎవరు నేర్పితే వచ్చింది? ఎవరు నేర్పకుండానే వచ్చేసింది. ఎలాగొచ్చింది అంటే వాడు రక్తం పంచుకొని పుట్టిందే ఆ స్వభావం పంచుకొని పుట్టాడు గనక వాడి లోపల ఆ లక్షణము సందర్భాన్ని బట్టి ప్రస్ఫుటం అయింది. అలాగున్న స్నేహితుల పాపపు స్వభావముతో నైజముతో పుడుతున్నాడు గనక ఈ స్వభావమే మనలను కర్మ పాపమునకు లేక క్రియా పాపమునకు దారి తీస్తుంది. అయితే పసిబిడ్డలుగా మరణిస్తే పరదైసుకు దేవుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయములో మనం చూస్తున్నాం. ఏమిటంటే వారికి కూడా సువార్త ప్రకటించబడింది. అంతేకాదు 4వ అధ్యాయము 20వ వచనం, 3:20, 4, 6వ వచనములలో మృతులకు కూడా సువార్త ప్రకటించబడింది అని చెప్పబడింది. ఎవరికి? పాతాళములోనికి వెళ్ళిన వారికా? కాదు కాదు. పాతాళములో వెళ్ళిన వాడు అప్పటికే నరకం యొక్క టేస్ట్, నరకం యొక్క రుచి ఏమిటో అగ్ని గంధకములతో యాతన పడుతూ అనుభవిస్తున్నాడు. వాడి ఆత్మ బాధపడుతుంది. మరి ఎవరికి అంటే పరదైసులో ఉన్న వారికి. ఈ చిన్న శిశువు కూడా మరణించగానే పరదైసులోనికి వెళ్ళాడు. వాడికి కూడా, వాడి ఆత్మకు కూడా సువార్త ప్రకటించబడింది. అలాగున చిన్న శిశువులు కూడా పాపముతో పుడుతున్నారు అన్నది నిజమే, కానీ స్వభావ పాపమే గాని క్రియా పాపము లేనందు చేత దేవుడు వారిని పరదైసులోనికి తీసుకుంటున్నాడు. అక్కడ యేసు రక్తము యొక్క విలువ, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషుని కడిగి వేస్తుందన్న సువార్త వానికి ప్రకటించబడగా వాడు దాన్ని అంగీకరిస్తున్నాడు. అయితే మరి చిన్నగా ఉన్నప్పుడు చనిపోవడమే బాగుంది కదా అనే సందేహం వస్తుంది మనకు. ఓకే, లాస్ట్ స్టేజ్. చిన్నగా ఉండి చనిపోవడమే మంచిది కదా అని చెప్పబడింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోను 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనుషుడి యొక్క జీవిత చర్యలను బట్టి ఆధ్యాత్మిక అంతస్తులు ఉంటాయి. ఈ చిన్న పిల్లవాడు జీవితంలో శోధనలను, శ్రమలను, వేద బాధలను, సత్యమును గురించిన పోరాటమును చేయలేదు గనక వాడు మహిమలోనే, రక్షణలోనే ఉంటాడు గాని మహిమ అంతస్తులో స్వల్పమైన అంతస్తులో ఉంటాడు. మనము దేవుని కొరకు, సత్యము కొరకు పోరాడి జీవితమును అర్పణ చేయవలసిన త్యాగము మన ముందు శోధనలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నాయి గనక మనందరము వీటిని ఎదుర్కొన్నందుకు మహిమలో ఉన్నత అంతస్తులోనికి మనం వెళ్ళిపోతాం. ఇది జన్మలో మనుషునికి ఉన్న పరిస్థితి. చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా ప్రతి వారి పరిస్థితిని ఇది లేఖన సారాంశమును మీ ముందు ప్రజెంట్ చేశాం. దేవుడు మనలందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపించునుగాక. మరి వందనములు. ఒక 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు. మొదటి ప్రకటన మీ అందరికీ తెలిసినట్టుగా బైబిల్ రీసెర్చ్ సెంటర్ ఇల్లందులో నెలకొల్పబడింది. సుమారుగా ఒక 60 మంది పరలోక విద్యను నేర్చుకుంటున్నారు. ప్రతి శుక్రవారం మరి బస్ స్టాండ్కి ఎదురుగా మరి బైబిల్ రీసెర్చ్ సెంటర్లో సరికొత్త పాఠాలు బోధించబడుతున్నాయి కనుక ఇది ఒక మంచి అవకాశం. ఇకపోతే 2వ ప్రకటన మీ అందరికీ తెలిసినట్టుగా 23 డిసెంబర్ 25 నుండి 2005, 23 నుండి జనవరి 1 వరకు, డిసెంబర్ 23 నుండి జనవరి 1 వరకు మరి ప్రతి సంవత్సరం జరిగే లేఖనాల పరిశోధన సదస్సు మరి డిసెంబర్ 23 నుండి అంటే లక్షణ పత్రాలు కూడా ఉన్నది. మరి దయచేసి తీసుకెళ్ళండి. ఇకపోతే 2వ భాగపు వివరణలో కూడా మన వెళ్దాం. ఇంతవరకు సత్యప్రకాష్ గారు తన సందేశాన్ని జన్మ పాపం గురించి వినిపించడం జరిగింది. సత్యం కంటే అసత్యం ప్రపంచ నలుమూలలకి వెళ్ళిపోయి చాలా కాలమైంది. అందుకే
అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని గ్రంథాన్ని బయటికి తీసుకురావాలనే కృషితో కొంతమంది పెద్దలు పోరాడి బైబిల్ తీసుకొచ్చారు. కానీ బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని తీసుకురాలేకపోయారు అనే మనం చెప్పుకోవాలి. ఎందుచేతనంటే ఈ జన్మ పాపం గురించి మనం ఆలోచిస్తే అది చాలా ఆలోచించకూడనటువంటి సంగతి. ఒకవేళ మనం జన్మతా మనిషికి పాపం ఉందని అనుకుంటే మొదట తప్పు చేసిన వాడు దేవుడు అవుతాడు. కాదని ఎవరన్నా అనగలరా? బాగా ఆలోచించాలి. తప్పు చేస్తారని దేవుడికి తెలిసిన సందర్భాల్లో మరి తప్పు చేసేవాళ్ళని పుట్టించుకుంటూ పాపం శరీరాకారాన్ని మనకి ఇస్తున్నాడంటే తప్పు దేవుడిది అవుతుంది. ఇకపోతే సారు మాట్లాడుతూ, సత్యప్రకాష్ గారు మాట్లాడుతూ 3 సంవత్సరాల పిల్లవాడు నువ్వు పంచదార తిన్నావా అని అడిగితే ఈటింగ్ షుగర్ నో పాపా అన్నాడు. అదే 1 సంవత్సరం పిల్లవాడిని ప్రశ్నిస్తే పంచదార ఉంది, 1 ఇయర్ బేబీ వెళ్ళిపోయి పంచదార చేపెట్టి తింటున్నాడు. నువ్వు పంచదార తింటున్నావా అంటే మాట్లాడగలరా, చెప్పగలరా? ఈ పంచదార దొంగతనంగా తింటున్నానని నాకు తెలుసా? తెలియదు. 3 సంవత్సరాల వయసులో ఎందుకు తెలిసింది అంటే దేవుడు ఎంత ప్రేమ కలవాడో మనకు అర్థం అవ్వలేదండి. బైబిల్లో ఎక్కడ చూసినా కానండి పాపం ఎత్తి చూపించడానికి బాల్యం నుంచి స్టార్ట్ చేశాడు. నరులు హృదయము బాల్యం నుంచే చెడ్డది, అలాగే బాల్యం నుంచే చెడిపోయారు అన్నాడు. బాల్యం ఎందుకు చేశాడు, ఎందుకు మెన్షన్ చేశాడు అంటే బాల్యానికి ముందు 2 స్టేజ్లు ఉన్నాయి. బాల్యానికి ముందు కూడా మనిషికి 2 స్టేజ్లు ఉన్నాయి. నవజాతి శిశువు అని, లేకపోతే మరొక స్టేజ్ అని 2 స్టేజ్లు ఉన్నాయి. బాల్యం అంటేనండి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపండి. బాల్యం అంటే ఎంత వయసు? 3 to 10. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడిని బాలురు అని పిలవాలి మనం. లేదనుకోండి ఇంకా పసిబాలురు అంటాం ముందుకెళ్తేనే. అయితే బాల్య వయసులోనే మనిషి అబద్ధికుడిగా మారిపోతాడు అని దేవుడు చెప్పాడు. చూసారా? బాల్యం నుంచి 1 సంవత్సరాల పిల్లవాడికి తప్పేదో ఒప్పేదో తెలియదు. అమ్మ బాబుని ఎత్తుకుందనుకోండి, పిల్లడిని ఎత్తుకుందనుకోండి, ఎదురుగా వచ్చి ఇంకొక అమ్మ మాట్లాడుతుంటే అమ్మ వాళ్ళలో నుంచి వాడు చెయ్యి చాపి ఎదుటికున్న అమ్మ ప్రక్కావుడి మెడలో గొలుసు లాగుతాడు. దొంగతనంగానా? తెలిసా? తెలియక పసిపిల్లడు 1 ఇయర్ బేబీ అమ్మ ఒళ్ళో ఉంటాడు, అమ్మ ఎత్తుకుని ఉంటుంది. అమ్మతో ఇంకొక ఆవిడ మాట్లాడడానికి వస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు చెయ్యి చాపి ఆవిడ మెడలో గొలుసు లాగేస్తూ ఉంటాడు. తెలిసా? తెలియక తెలిసి. అదే అమ్మతో మాట్లాడి అమ్మ గొలుసు లాగేస్తుంది అనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే తప్పు ఒప్పు అని తెలియడానికి వయసు ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇకపోతే బైబిల్లో దేవుడు ఇందాక అది కూడా అని చెప్పారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మంచి వాక్యం ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టించినప్పుడు అందులో పాపం ఎలా ఉంటుందండి? ఏమండి, మీరు అందరి దగ్గర బైబిల్లో అందరూ చూస్తున్నారు, బాగా ఆలోచించండి. దేవుడు ఎలా చేశాడంటే నరుల్ని యథార్థవంతులుగా పుట్టించాడంటండి. నరులను యథార్థవంతులు. నరులు అంటే ఎంతమందిని? ఆదాము ఒక్కడే. ఇందాక సార్ ఆదాము ఒక్కడే అన్నారు. ఏమండి, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించారు అన్నారు. నరులు అంటే ఆదామును పుట్టించాడు. ఏమండి, సృష్టించింది వేరు, పుట్టించింది వేరు అంటూ మాట్లాడారు. అదే కదండి, నరులను పుట్టించాడంటే 1, 2, 3, 4 ఆదామా? అందరినీ కూడా యథార్థంగానే పుట్టిస్తున్నాడు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, మంచిగా చేశాడు, మంచిగా పంపిస్తున్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశారు? వారు వివిధమైన తంత్రములను కల్పించుకోవాలనే మనసు ఎక్కడిది వీడికి? ఎక్కడదండి ఈ మనసు? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ప్రియమైన వాళ్ళరా, మనిషిని దేవుడు ఈ లోకంలో పుట్టించడంలో పాపం లేదండి, చాలా చక్కగా పుట్టిస్తున్నాడు. మరి ఎందుకు అలాగ అయిపోతున్నాడు అంటారా? లోకంలో ఉన్న యాక్టివిటీ చూసి చెడిపోయాడు, పాడైపోయాడు.
లోకంలో చూసి చెడిపోవాలి నీకు ఎవరు చెప్పారు? నువ్వు చెడిపోవాలండి. ఏమండి, ఇంకొక మాట చెప్పారు సార్, అదేంటంటే యేసు ప్రభుని తప్పించి అందరినీ కూడా దేవుడు పరిశుద్ధుడిగా పుట్టించాడు అన్నారా లేదా? అన్నారు. ఇలాగ యేసు ప్రభుని తప్పించి మన అందరికీ పాప శరీరాకాలు ఇచ్చి పంపితే ఎవరు తప్పు చేసినట్టు? గట్టిగా చెప్పాలి. దేవుడు తప్పు చేసినట్టు. మరి ఇప్పుడు మనం ఎవరిని అడుగుదాం? యేసు ప్రభునేమో మంచి శరీరంతో పంపించాడా? నాకేమో పాపం ఇచ్చి నా నరకానికి పంపేస్తాడు. ఆయన ఏం దేవుడు అండి అసలు? అలాంటి దేవుడిని ప్రపంచం ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నాకు ఏ శరీరం ఇచ్చాడో యేసు ప్రభుకి అదే శరీరం ఇవ్వాలి. ఈ శరీరం ధరించుకుని జయించాలి. స్పెషల్ శరీరం ధరించుకుని పాపం చేయకుండా వెళ్ళిపోడంటే అదేమో ఆనందమే ఉంది. ఏమంటే విమానం ప్రమాదంలో ఉన్నామండి, పారాచూట్ ఒకరికే ఉంది. పారాచూట్ దూకేసేటండి కాపాడుకుంటే గొప్పతనం ఏముంది? పారాచూట్లు కన్నా దూకేసినండి దెబ్బ తగిలిన కాపాడుకుంటే గొప్పతనం ఏం చెప్పండి? ఆలోచించిన ప్రియమైన వాళ్ళరా. కనుక ఏంటంటే పారాచూట్తో దూకేయడం గొప్పతనం కాదు. పారాచూట్తో దూకేయడం గొప్పతనం కాదు. పారాచూట్ లేకపోయినా దూకి రక్షించబడ్డాను, అది గొప్ప, అది వండరు. వాళ్ళకి ఇస్తారు ప్రైజ్. కానీ యేసు ప్రభుకి పాపం లేని శరీరం తెచ్చుకొని పరలోకం వెళ్ళిపోడంటే అది గొప్పతనం ఏముందండి? అలా చేస్తాడా దేవుడు? యేసు ప్రభుకి ఏమో మంచి శరీరం, నాకేమో పాపం శరీరం ఇస్తే ఆ దేవుడిని నమ్మచ్చా? ఆలోచించండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఆయన ద్వారా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటండి. అందరికీ ప్రభు. ఆయన మీకు ప్రభు, నాకు ప్రభు, అందరికీ ప్రభు. ఎందుకు ప్రభు? మనం చెయ్యలేని కార్యక్రమాలన్నీ ఆయన చేసి, ఇదే శరీరం ధరించుకున్న మనిషి ఈ శరీరంతో లోక విషయాలలో నిమగ్నమైపోయి ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నాడు కనుక ఈ శరీరం తెచ్చుకుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అది గొప్పతనం. అవంటారు కాదంటారా? అంత చూసారండి. అంతేగాని యేసుప్రభు గారికి స్పెషల్ శరీరం ఏమీ లేదు. బాగా ఆలోచించాలి. నరులను దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. ఇంకా ఆలోచించాలి. ఇంకొక మాట ఉన్నారు సార్, అసలు పాపం అంటే అర్థం ఏంటండి? ఎక్కడుంది? యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంటే నువ్వు చేసింది పాపం లిస్టులోకి కౌంట్ కావాలంటే, నువ్వు చేసింది తప్పు అని తెలియాలంటే, నువ్వు చేసేది మంచో చెడ్డో నీకు తెలియాలి. అవునా కదా? పాపం చేయి ప్రతివాడను ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమించితే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం పాపం అంటండి. అంతేనా? ఆజ్ఞను అతిక్రమించడం పాపం అండి. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి అప్పుడు వచ్చిన పిల్లాడు ఉన్నాడు, ఆడికి పాపం ఉందని ఇప్పుడు దాకా ప్రసంగం చేశారు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడికి పాపం ఉందని చెప్పారు. ఇప్పుడు అతనికి మనం ఏమైనా చెప్తే కదా అతను అతిక్రమించడానికి. అతనికి మాటలు వచ్చా, సరిగ్గా చూడడం వచ్చా, వినడం వచ్చా, ఇంద్రియాలు పరిపక్వత చెందాయండి? ఏమీ లేనటువంటి స్థితిలో అతనికి పాపం ఉందంటే ఎంత అన్యాయం అండి. పిల్లరా, బయటకు వచ్చాక కదా చెడిపోయేది మనిషి. బయటకు వచ్చాక పడైపోతాడు. అంతే కదండి? పిల్లవాడు కూడా పాపం చేసినందుకు చచ్చిపోతున్నాడు అన్నారు. అవునా? ఒకరి నుంచి ప్రతి అందరికీ మరణం సంక్రమించింది అన్నారు. అంటే ఒకరి పాపం వల్ల అందరికీ మరణం వచ్చింది అన్నారు. అంతేనా? ఒకరి పాపం వల్ల అందరికీ మరణం వచ్చిందా? ఒకరి పాపం అందరికీ పాపం అయిందా? బాగా ఆలోచించాలి. ఒకరి పాపం అందరికీ మరణమైందా? ఒకరి పాపం అందరికీ మరణమైందా? ఒకరి పాపం అందరికీ మరణమై అందరికీ పాపమే మరణమైందా? బాగా ఆలోచించాలని చెప్పే మాట. ఒకరి పాపం వల్ల అందరికీ మరణం వచ్చిందా? ఒకరి పాపం వల్ల అందరికీ పాపం వచ్చిందా? మరణం వచ్చింది. ఆ మరణించిన వాళ్ళు మంచోడు చచ్చిపోతున్నారు, చెడ్డవాళ్ళు చచ్చిపోతున్నారు. ఆదాము నుంచి పాపం కదండి మరణం వచ్చింది. ఆ మరణం మంచివాళ్ళని మింగేస్తుంది, చెడ్డవాళ్ళైనా మింగేస్తుంది. అది జరిగింది. చూసారండి? అంతేగాని పాపం చేసిన వాళ్ళే చచ్చిపోతున్నారని కాదు. మరి భూమి మీద నుంచి పరలోకం వెళ్ళడం ఎలా? మరి ఎలాగండి? ఈ మరణం అనేది దేవుడు మనకి శాపంగా ఇచ్చాడా, వరంగా ఇచ్చాడా? వరం అండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం.
మనుషులను మట్టికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి? నరులకి. నరులారా అంటే ఇందులో పిల్లలు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. నరులారా అంటే ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు. అందరినీ దేవుడు చంపేస్తున్నాడు. ఎందుకు చంపేస్తున్నాడు? మంచి వాళ్ళు అయితే తన దగ్గర పెట్టుకోవాలని, తెలుసుండి తప్పు చేసిన వాళ్ళైతే పాతాళానికి పంపించేయాలి అని. కనుక మరణం అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టి మన కన్నతండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే వరం అది. అది మనకు వరం అండి. అది తప్పు చేసిన వాడికి శాపం కోసం వెళ్ళిపోతున్నారు. బాగా ఆలకించండి. కనుక పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు మాటలే తెలియవు, ఊహలే లేవు, జ్ఞానమే అభివృద్ధి చెందలేదు, ఇంద్రియాలు పరిపక్వత చెందలేదు. అలాంటి వాడికి పాపం అసలు ఉండదండి. అటువంటి వాడికి పాపం ఉండదు. ఇకపోతే శరీరం అంటారా, ఇది పెద్ద అయిన తర్వాత ఎదుగుతున్న కొలది, వయసు వస్తున్నప్పుడు సమాజంలో ఉన్న పాపాన్ని అంటగట్టుకోవడానికి దీనికి శక్తి వస్తుంది. పెద్ద ఎదుగుతున్నప్పుడు అంతే కదండి. పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏమొస్తుందంటే లోకల్లో ఉన్న పాపాన్ని తనలోకి తెచ్చుకునేటువంటి అవకాశం వస్తుంది. ఒకవేళ తెచ్చుకోకపోయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి. చూసారండి, మనిషిలోకి మీరు ఆహ్వానించకపోతే పాపం రాదండి. ఉదాహరణకి ఇగో ఇక్కడ బాటిల్ ఉందండి, ఇక్కడ బాటిల్ ఉంది, అది నా దగ్గర నుంచి చెప్పు, దాని మీద నాకు ఏ చెడు ఉద్దేశం లేదని చెప్పు, నేను మంచివాడినే కదండి. ఈ బాటిల్ దొంగలించాలని ఆలోచన వచ్చినప్పుడు నేను దొంగనే, నాకు దాని మీద ఏ చెడప్రాయం లేదంటే నేను మంచివాడేనండి. కనుక పాపం అనేది చేస్తే వస్తుందా, చూస్తే వస్తుందా? చేస్తే వస్తుంది, చూసినా వస్తుంది. ఎలా వస్తుంది? నీ చూపు బాగా లేకపోతే వస్తుంది. బాగా చూడండి, తప్పు కదండి. చేస్తే తప్పండి. పిల్లరా, ఈ రకంగా ఆలోచించుకుంటూ వస్తే మనిషికి జన్మతః పాపం లేదు, మధ్యలో చెడిపోడు మనిషి. భూమి మీదకి వచ్చిన తర్వాత సృష్టిని చూసి, ఈ కార్యక్రమాలను చూసి, సమాజాన్ని చూసి చెడిపోయాడే కానీ దేవుడు చేయడంలో మాత్రం మనిషికి అసలు పాపమే లేదు. అందుకే ఉన్నాడు, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించారు. నరులంటే ఆదామేనా ఇంకా ఉన్నారా? మనుషులందరూ అందరూ. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నవా? చూడండి, పాపం మనలో ఉండదని ఎప్పుడు. పాపం అనేది ఎక్కడ ఉండదు అనుకుంటున్నారు? పాపం మనలో ఉండదు. బాగా వినాలి. ఇప్పుడు దాకా విన్నాం మనం, పాపం మన శరీరంలో ఉందని. పాపం మనలో ఎప్పుడూ ఉండదు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియలను చేసిన ఎడల తలెత్తుకొనవా అని ఎవరితో అంటున్నాడు? కయ్యనుతో అంటున్నాడు. కయ్యను బలి తెచ్చాడు దేవుడికి, ఇది అర్పణ తీసుకొచ్చాడు, తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? మొగం చనిపించుకున్నాడు. అప్పుడు ఎందుకు తీసుకోలేదో దేవుడు రీజన్ చెప్తున్నాడు, అతను కారణం చెప్తున్నాడు. ఏమని? నువ్వు సత్క్రియలు చేయలేదు నాయన. అంటే వాక్యానికి సంబంధించిన క్రియలు, లేదా నేను చెప్పిన పనులు నువ్వు చేయలేదు, నాకు విధేయుడిగా లేవు అన్నాడు. కనుక సత్క్రియలు చేసిన ఎడల, చేయని ఎడల పాపము పొంచి ఉండును. నువ్వు సత్క్రియలు చేయకపోతే పాపం ఎక్కడ ఉంటుందో తెలుసా? వాకిట. ఏ వాకిట? నీ వాకిట. నీ పర్మిషన్ లేకుండా నీలోకి రావడమే. ఏమండి, నువ్వు ఆహ్వానించకుండా పాపం నీలోకి వచ్చేయడమే. అలాగే ఎప్పుడు జరగదు. బాగా ఆలోచించాలి. నువ్వు సత్క్రియలు చేయకపోతే పాపం ఎక్కడ ఉంటది? వాకిట పొంచి ఉంటది. ఒకవేళ అది బయటకు వచ్చి నువ్వు పట్టించుకోకుండా నీ కార్యక్రమాల్లో ఉండదని స్వీకరించావనుకో, నీకు దాని మీద ఏం చేస్తుందంటే వాంఛగా ఇష్టం కలిగిపోతుంది. చివరికి నిన్నది పరిపాలిస్తుంది, నువ్వు దాన్ని ఏలేస్తా ఉన్నాడు. అలాగే లోపలికి తెచ్చుకున్నాడు. కన్న తమ్ముడని, సొంత తమ్ముడని కూడా చూడకుండా హేబేలుని చంపేశాడు. అది జరిగినటువంటిది. బాగా ఆలోచించండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము అంటే లెర్నింగ్ అండి. వయసు రావాలి. వయసు వచ్చిన తర్వాత అభ్యాసము చేత అంటే చేయడం ద్వారా మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉంటారు. అప్పుడు మీరు ఎప్పుడు? వయసు వచ్చినప్పుడు. మరి పసిపిల్లడికి 1వ సంవత్సరం వాడికి వయసు ఏముంది? ఆలోచించండి. ఒక వస్తువు మంచిదో చెడ్డదో, అది బాంబో కొబ్బరికాయో పిల్లడికి ఎప్పుడు తెలుసండి? వయసు. 1వ సంవత్సరం పిల్లడు పాపుకుంటూ వెళ్ళిపోయి బాంబుని కొబ్బరికాయ అనుకోవచ్చు, తెలియదు పాపడికి. అదే మన దగ్గర పడింది అనుకోండి, ముందు వాసన చూస్తాం, బాంబా కొబ్బరికాయ అని. ఎలా తెలిసి మీకు అంటే వయసు. వయసు వచ్చిన వాడు మేలు కీడులను వివేచింపునట్లు
సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి జ్ఞానేంద్రియములు కలిగిన వాడై ఉంటాడు. వయసు వస్తుంది. ఆ వయసు వచ్చినప్పుడు మంచో చెడో తెలుస్తుంది. వయసు రాకముందు మంచో చెడో తెలియదు. కనుక పాపం చేయాలన్నా, పాపం అని సంగతి అర్థం కావాలన్నా ఏం జరగాలి? వయసు రావాలి. కనుక పుట్టుకతో పుట్టినవాడికి పాపం ఉందా? లేదండి. తల్లి గర్భంలో ఉన్నవాడికి పాపం ఉందా? అసలుగా పళ్ళే లేవు అతనికి. తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడికి పళ్ళు ఎప్పుడు వస్తాయండి? భూమి మీదకి వచ్చిన తర్వాత. నడక ఎప్పుడు వస్తుంది? భూమి మీదకి వచ్చిన తర్వాత. పరిపక్వత ఎప్పుడు వస్తుంది? భూమి మీదకి వచ్చిన తర్వాత. ఏమీ లేకుండా తల్లి గర్భంలో పుట్టిన వాడికి పాపంతో పుడుతున్నాడు అంటే ఎలా ఉంటదండి? ఇందాక సార్ చెప్పారు, నీలో పాపం లేదంటే మనిషికి గర్వం వచ్చేస్తుంది, ఇక దేవుడి కోసం బ్రతకడం అన్నాడు. అలాగనుకుని నువ్వు పాపని పోతే చేస్తే ఆడేమనుకుంటాడు, ఓహో నేను పుట్టుకుతోనే పాపిని వచ్చి నేను మానలా పోతా. అంతేనా? నీకు నేను పాపిని కాల్చి ప్రభు పనికిరాని చాలా మంది అంటూ ఉంటారు, ఒరే నువ్వు తాగితే వాడు నువ్వు పరలోకి రావడంటే తాగినోడు పరలోకి ఎవడుగా వచ్చి దేవుడు, ఇక నాకెందుకులే అమ్మాయి దేవుడు పోతాను అనుకుంటాడు. ఒరే నువ్వు తాగినా బాగా పాడతావరంటే చూసా పరిపక్వత, జ్ఞానం. అదే పౌలు గారు ఉపయోగించారండి బుద్ధిని. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడి కోసం పనికి వచ్చే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి దైవ గ్రంథం ఉంది, లేఖనాలు ఉన్నాయి. బాగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడానికి ఏది చెడు ఏదో మంచో నీకు తెలియాలంటే భూమి మీద నీకు దేవుడు ఇచ్చిన వయసు రావాలి, ఇంద్రియాల పరిపక్వత జరగాలి, లోపల ఉన్నటువంటి గ్రంథుల్లో రసాయనాలు ఉత్పత్తి అవ్వాలి. అవి జరిగిన తర్వాత మంచి చెడ్డను ఆలోచిస్తాం. మీకు బాగా తెలుసు, మరి ప్రైమరీ స్కూల్కి వెళ్తాం, బోర్డు స్కూల్కి వెళ్తాం. అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ 1 నుంచి 5 దాకా కలిసే కూర్చుంటారు. హై స్కూల్కి వెళ్ళగానే ఏం చేస్తారు? పురుషుల బెంచీలని ఒక పక్కకి, స్త్రీల బెంచీలని ఒక పక్కకి వేసేస్తారు. ఎందుకు ఇక్కడ వేరు చేస్తున్నారు? ఏమైనా మాస్టర్ కుదరదండి, బోర్డు స్కూల్లో మేము కలిసి చదువుకున్నామంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు ఏం చేసేయాలి? ఎందుకంటే వయసు వచ్చేసింది. ఒరే అప్పుడు అమ్మాయిని కనికడగా, ఇప్పుడు కనికడగరా, అప్పుడు పెన్షన్ అడుగు, ఇప్పుడు పెన్షన్ అడుగు, నువ్వు బుద్ధి మంచిది కదరా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి బాబు అని పక్కకి ఎండేస్తారు, చెరువు పక్కకి. అంటే ఎందుకలా పక్క చెరుకు బెంచి వేశారు? పురుషుల బెంచులను ఎందుకు పక్క వేశారు? స్త్రీల బెంచులు ఎందుకు పక్క వేశారు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మాయి ఏడు అబ్బాయి ఏడు అర్థమైపోయింది. ఇంకా దగ్గర కూర్చోబెట్టారనుకోండి ప్రమాదం జరిగిపోయి స్కూల్ మూసేయాల్సి వస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇది లోకానికి అర్థం కావాల్సిన దేవునటువంటి మహాజ్ఞానం. ఆలోచించండి ప్రియులరా. యేసు ప్రభుకి మంచి శరీరం ఇచ్చి మనకు పాప శరీరం ఇచ్చాడు అనుకోండి, దేవుడికి ఏమన్నట్టు అర్థమైపో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదని ఉంటుంది బైబిల్లో. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు గారు. ఎందుకు ధరించుకున్నాడు అంటే ఆయన ఏదో మహిమ శరీరంతో మరియమ్మ గారు కడుపున పుట్టేసి సిలువకి ఎక్కిపోతే అది గొప్పే ఉందండి. అంతేనా? ఆయన ఏదో మహిమ శరీరంతో మరియమ్మ గర్భాన్ని పుట్టేసి పరలోకానికి వెళ్ళిపోయి బియ్యం అనేసుకుంటారు, వెళ్ళిపోతే పని చేసుకుంటూ వెళ్ళిపోతే గొప్పతనమే ఉంది? గొప్ప ఉందా? దేవదూతల స్వభావం నాకు అక్కర్లేదని చెప్పాడంటే దేవుడు యేసుక్రీస్తు. నాకు అబ్రహాం గారి శరీరమే కావాలి, ఆ సంతానంలో నుంచే నేను రావాలి, కనుక ఆ శరీరమే నాకు కావాలి. బాగా ఆలోచించాలి. యేసు ప్రభు గారికి పాపం ఉందా లేదా చెప్పండి ఇప్పుడు? లేదా? ఉందా? పాపం ఉందా లేదా? రామపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. రామపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మనే అనుసరించి మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో వస్తే మహిమ శరీరం అంటారేంటి? లేఖనాలు చూసారండి. దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి పాపపు శరీర ఆకారంతో పంపాడా, పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్ని పంపించాడా? పాప శరీర ఆకారాన్ని ఇచ్చాడు. ఏమండి? పాప శరీర ఆకారాన్ని ధరించుకుని యేసుక్రీస్తు నాలో పాపం ఉందని ఎవరు నిరూపించుకోవాలంటాడేంటండి? ఇక్కడ బాగా అర్థం అవ్వాలి. ఆయన తెచ్చుకున్నదా పాప శరీరం ఆకారం అని అదే పౌలుగా చెప్పారు రామపత్రికలో. పాప శరీర ఆకారంతో పంపాడు అన్నాడు. యేసుప్రభు గారు ఏమంటున్నారు? నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలన్నాడు. రైట్, అది ఆయనలో లేదు, పాపం బయట ఉంది. ఆయన బయట ఉంది, తెచ్చుకోడు ఆయన మనకలాగా.
మనం ఏం చేస్తాం? అవకాశం ఉంది కనుక తెచ్చేసుకుంటాం. చూసారండి, ఇప్పుడు ఇది ఎలాగుందంటే దేవుడు మన పాప శరీరాకారంలో పంపించాడు కనుక సీ అండ్ ఎంజాయ్ అవసరం చూసి ఆనందపడడం అనుభవించడం అనుకుంటున్నారు. ఏమండి, పళ్ళు ఉన్నాయని అందరినీ ఖర్చేయడానికి కాదు, అది దొరికిన వాడలా ఖర్చేయడానికి కాదు, అది దేవుడు నీ కోసం వచ్చింది తింటూ ఆయన కోసం బ్రతకాలి, ఆలోచించాలి. అలాగనే పాపం చేసే స్వభావం శరీరానికి ఉందాం కదా అని పాపం చేసేస్తానండి, జన్మదా పాపం అనకండి. నేను చెయ్యలేప్పుడు నాకు ఎందుకు వస్తుంది? అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 వచ్చిన జారత్వమునకు దూరంగా పారిపోవుడి, జారత్వములకు దూరంగా పారిపోండి అంటున్నాడు. మనుషుడు చేయు ప్రతి పాపమును, మనుషుడు చేసే ప్రతి పాపము, మొదటి కొరింథీ 6:18 అండి. దేహమునకు వెలుపల ఉన్నది. అదండి, మనుషుడు చేసే ప్రతి పాపం ఎక్కడ ఉందండి? దేహం లోపల ఉందా, దేహానికి బయట ఉందా? బయట ఉందండి. మీరు తెచ్చుకుంటే వస్తుంది. చూసారా, మనుషుడు చేసే ప్రతి పాపం ఎక్కడుందండి? దేహానికి బయట ఉంది, దేహానికి వెలుపల ఉంది. వెలుపల ఉండనివ్వండి, మీకు నష్టం ఏంటి? మీరు తప్పు చేయనంత వరకు మీకు తప్పు లేదండి. మీలో మీ స్వభావం అలాంటిది కావచ్చు, తప్పులేదు. మీకు బయట ఉన్న పాపం మీరు తెచ్చుకుంటే వస్తుంది, వద్దంటే అక్కడ ఉంటుంది. మీకు ఎట్లా లాభం? యేసుప్రభు అలాగే ఉన్నారు. పాపపు శరీర ఆకారాన్ని ధరించుకున్నా ఆయన ఏ తప్పు చేయలేదు. అందుకే అంటున్నాడు, నేను పాప శరీరాకారం ధరించుకున్నా, మరియమ్మ గర్భంలో నుంచి వచ్చిన, దావీదు వంశం అయినా, ఇంకా ముందుకెళ్తే అబ్రహాం గారి సంతానంలో నుంచి నా శరీరం వచ్చినా నాలో పాపం ఉందని ఎవడో ఆరోపించలేదు. ఎందుకంటే నేను ఉన్నా చేయలేదు కనుక అర్థం. అది పుట్టబోవు శిశువు పరిశుద్ధుడిగా బతుకుతాడు అన్నాడు, కానీ పుట్టడమే పరిశుద్ధత లేచమండి. కనుక బాగా ఆలోచించాలి. పుట్టబోయే శిశువు ఎలా ఉంటాడండి? పరిశుద్ధుడిగా జీవిస్తారు. ఒక మాట చెప్పమంటారంటే, యేసుప్రభు మనకలాగే భూమి మీద పుట్టి తప్పు చేసి ఉంటే ఈ రోజు పాతాళంలో ఉండవలసిన వాడు కాదంటారా? మనకలాగే పుట్టి ఆయన కూడా లోకాశలుగా పోయి ప్రతి పాపక్రియలో పాలు పంచుకుంటే ఈ రోజున ఆయన కూడా పాతాళంలో వేదన పడుతూ ఉండవలసిన వాడు. కానీ శరీరం ఎంత ప్రమాదకరమైనది గుర్తించాడు కనుక దాని ఊహల్ని, దాని కోరికల్ని తీర్చకుండా, పాపం బయట ఉన్న లోపలికి తెచ్చుకోకుండా దేవుడి కోసం బ్రతికాడు. ఈ గుండెల నిండా వాక్యాన్ని నింపుకున్నాడు. అది జరిగినటువంటి సంగతి. కనుక పిల్లరా, మనుషులను దేవుడు కలుగ చేయడంలో పాపంగా ఎవరిని పుట్టించడం, ఎవరిని చేయలేదు. కాకపోతే వయసు వస్తున్న కొద్దీ ప్రకృతిలో సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాలే మనిషిని బలహీనపరిచాయి. మనిషి పాపిగా మారిపోయే అవకాశాలు ఎక్కడున్నాయి? మీ మధ్యన ఉన్నాయి. చేయకుండా ఉండండి, మీకే మంచిది. సముద్రంలో చేప ఉంటుంది, మన అందరికీ తెలుసు. సముద్రంలో నుండి విపరీతమైన సాల్ట్ ఉంటుందండి, ఉప్పు కదండి. సముద్ర జలాలలో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పులో ఉన్నది చేప. ఏమన్నా ఆ చేపకి ఏమన్నా ఇంత ఉప్పు అని పడుతుందా? ఉప్పు 24 గంటలు ఉప్పు సముద్రాలలో ఉప్పు మధ్య ఉన్నటువంటి చేప ఉందనుకోండి, దానికి ఒక్క ఉప్పు కూడా సోకదండి, పట్టదండి. అదే మీరు ఒక 5 నిమిషాలు మరి ఆనందం కోసం సముద్ర ప్రాంతానికి వెళ్ళండి, తీర ప్రాంతానికి వెళ్ళండి. ఏమంటే ఒక 5 నిమిషాలు సముద్రం దగ్గర గడిపి బయటకు వచ్చి మీరు ఇలా నాపుకుని చూడండి, ఏమైపోతుంది? అలా చేప నాకు చూడండి, ఉండదు. చూసారండి, 24 గంటలు ఉప్పు నీటిలో ఉన్న చేపకే ఇంత కూడా ఉప్పు ప్రవహించే లోపలికి వెళ్ళదండి. ఇది ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా. అలాగే ఈ పాపపు ప్రపంచంలో బ్రతుకుతున్న మనం పాపులుగా మారిపోవాలని కాదు, పాపులుగా ఉండవలసిన అవసరం లేదు. పాపం ఉంటే ఉండేవండి, ఉంటే మిమ్మల్ని చేసింది, మీరు పిలిచినప్పుడు కదా మీలోకి వచ్చేది. అందుకే కయ్యెదుట దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడలో తలెత్తుకోవా, చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది అన్నాడు. వాకిట ఉంటుంది, నీలో ఉండదు. ఆలోచించండి. ఇంకొక మాట చెప్తాను, త్రాచుపాము ఉందండి, నాగుపాము. దానికి విషగ్రంథి ఉంటుంది, అధివోష్ట గ్రంథి అని ఉంటుంది, విషంగా మార్పు చెందుతుంది. పాయిజన్ అండి అంతా. ఆ త్రాచుపాము లోపల ఉన్న విషం పాముకి అన్న ప్రమాదమా? చచ్చిపోతే పాములు ఏమన్నా ప్రమాదం కదండి, అసలు దానికి విషయమే కాదు. అలాగని ఈ శరీరం ధరించుకున్న మనకి మీరు పాపులు మీరు పాపులు మీరు పాపులు అనొచ్చు. అసలు ఆలోచించండి, మనకేమైనా డేంజర్ అయింది, మనకేమైనా ప్రమాదమా? చెయ్యనని చెప్పు నువ్వు మహా ఉత్తముడు. ఆలోచించాలి. ఇకపోతే ఒక మనుషుని పాపం వల్ల అందరికీ మరణం వచ్చింది అన్నారు కదండి. ఈ రోజుని మనం చచ్చిపోతున్నాం, మంచిదే. కానీ మొక్కలు జంతువులు చచ్చిపోతున్నాయి. ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేశారు? వాడికి ఎలా వచ్చిందని చావు. ఆలోచించండి. మరి వాటికి ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేసి చచ్చిపోతున్నాయి? మొదటి మొక్క ఏదైనా పాపం చేసిందా? తల్లి మొక్క. తల్లి కుక్క ఏదైనా పాపం చేసిందా? తల్లి జంతువు ఏదైనా పాపం చేసిందా? లేదండి. చూసారా, రోమా పత్రిక 5వ అధ్యాయము 12.
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. చూసారా, ఒక మనుషుని ద్వారా మనిషికి పాపం వచ్చింది. ఆ పాపం చేసిన మనిషి ద్వారా అందరికీ మరణం వచ్చిందా, పాపం వచ్చిందా? మరణం వచ్చింది, పాపం రాలేదు. ఎందుకంటే నువ్వు తెచ్చుకుంటే వచ్చింది పాపం. అది అలాగుననే మనుషులందరూ పాపము చేసి, మనుషులందరూ తర్వాత తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తే ఇక మనం చేసేది ఏముంది? తీసారా, బాగా ఆలోచించాలి. బైబిల్ తల్లిదండ్రులు పాపం పిల్లలకు వచ్చేసేలా ఉంటే, ఆదాం పాపం మనకు వచ్చేసేలా ఉంటే, మరలా దేవుడు ఎందుకు మనుషులందరూ పాపం చేసి అంటాడు? ఆల్రెడీ ఉంది కదా మన తల్లిదండ్రుల సరుకు. తల్లిదండ్రుల సరుకు మనకు ఉంది కదా, మళ్ళీ ఇంకా పాపం చేసి అని ఎందుకంటాడు దేవుడు? అంటే తల్లిదండ్రుల నుంచి నీకు పాపం రాదు నాయనా, నీకు వచ్చిందల్లా ఏంటంటే అలాగునే మనుషులందరూ పాపము చేసిన, మనుషులందరూ పాపము చేసిన ఎడల మరణము అందరికీ వచ్చింది అనమాట. వాట షేర్ నీకు కూడా ఇచ్చాడు దేవుడు అన్నమాట. ఎందుకు? నువ్వు పాపం చేశావు కనుక. మరి మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఆయన తెచ్చాడు ఈ వరం. ఎవరు? ఆదాము గారు మంచోళ్ళు చెడ్డోళ్ళు చచ్చిపోయి వరం తెచ్చాడు మనందరికి. అందుకని పాపం అందరికి పంచలేదు పాపం. ఎందుకంటే పంచిన దేవుడు ఒప్పుకోడు. ఎవడు తప్పు చేస్తే వాడినే పాపం అంటారు. మనందరికి తెలుసు. తండ్రి పాపం తప్పు వ్యభిచారం చేశాడు అనుకోండి, తండ్రికి ఏడ్చి వచ్చేస్తుంది. ఏడ్చి వచ్చినటువంటి తండ్రి తన భార్యతో కలిశాడు అనుకోండి, భార్యకి ఏడ్చి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు ఏడిసిన తర్వాత ఏమైపోతుంది? పిల్లలకి అంటుకుంటుంది. దీనివల్ల ఇతను చేసినటువంటి ఈ తప్పు, ఇతను వ్యభిచారం చేయడం తప్పే కదా? వ్యభిచారం పాపమా కదండి? పాపం. వ్యభిచారం పాపం అనే సంగతిని ఈ మొదటి వ్యక్తి తండ్రి చేశాడు. ఆ తర్వాత ఈ సంగతి చెప్పకుండా భార్య కంటించేశాడు. ఆవిడే పాపం చేయలేదు పాపం. ఏమంటే వీళ్ళిద్దరు కలయికలో పిల్లడు పుట్టాడు, ఆడ అంతకంటే పాపం చేయలేదు పాపం. అంతే కదండి? తండ్రి చేసినటువంటి పాపానికి వీళ్ళిద్దరికి మరణం వచ్చింది, ప్రతిఫలం వచ్చింది. అంతేనా? కొడుకు భార్య కూడా వ్యభిచారం చేశారంటారా? తప్పండి. పాపం వచ్చిందా, మరణం వచ్చిందా? పాపం చేసింది ఆడు, వ్యభిచారం చేశాడు. అతని ద్వారా వీళ్ళకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. భార్యకి మరణం వచ్చింది, ఏమంటే పిల్లడికి మరణం వచ్చింది, ఇంకో పిల్లడు ఉంటే ఆడికి మరణం వచ్చింది. కనుక ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరు? పాపమా? కాదండి. మరణాలకి పాపం కారణం కాదండి. ఒక మొదటి మనిషి. ఆ రోజున కూడా దేవుడు ఎలా శపించాడు? ఈ పండు తిని దినం నిత్యముగా నువ్వు చచ్చిపోతావు. ఫిజికల్ గానా, స్పిరిచువల్ గానా? అంతే. చూసారండి, ఆధ్యాత్మికంగా దేవుడి కోసం నువ్వు బ్రతకుండా చచ్చిపోతావు అన్నాడు. అదే జరిగింది. ప్రియులారా, పాపము తప్పు ఒప్పు తెలియాలంటే మనిషికి వయసు రావాలి, ఇంద్రియాలు పరిపక్వత జరగాలి. అందుకే దేవుడు అన్నాడు, నరులను యథార్థవంతులుగా నేను పుట్టించాను అన్నాడు. అందుకే పాపం గురించి చెప్పడానికి మనిషి ఎప్పటి నుంచి వస్తున్నాడు? పాపం బాల్యం నుంచి వస్తుంది అన్నాడు. బాల్యం అంటే ఏజ్ ఎంత? 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు. మరి వస్తే ఎలాగా? బాల్యం అంటే 3 నుంచి 10 సంవత్సరాల లోపు అండి. బాల్యం నుంచే మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా దేవుడు బాల్య పాపం అన్నాడు. యోగు కూడా ఏమన్నాడు? నా బాల్య పాపం అన్నాడు. దేవుడు కూడా బాల్యం నుంచే చెడ్డదన్నాడు.